హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీ ఎడిట్స్ గోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి గోండి డీజే సాంగ్ మీద వీడియోని ఎడిట్ చేశాను. చాలా సూపర్గా వచ్చింది. ఒకసారి డెమో వీడియోని అయితే చూసేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియోని అయితే చూసారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. బీట్ మార్క్ ప్రాజెక్టు ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టార్టింగ్లో ఒక 2 ఫొటోస్ని అయితే తీసేసాను. మీకు అవి ఎలా యాడ్ చేయాలో చూపిద్దాం అనేసి ఇప్పుడు ఫొటోస్ని అయితే యాడ్ చేసేద్దాం. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటోని తీసుకున్నాక నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి 3 డాట్స్ మీద టాప్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్, మీడియా, ఇంకో ఫోటోని తీసుకున్నాక నెక్స్ట్ బీట్కి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి కానీ ఇప్పుడు ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ ఫస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఫోటో మీద టాప్ చేసి ఎఫెక్ట్స్ మీద టాప్ చేసి 3 డాట్స్ మీద టాప్ చేసి ఈ ఎఫెక్ట్స్ అయితే కాపీ చేయండి. కాపీ చేశాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫోటో సైజ్ని అయితే కొద్దిగా చిన్నగా చేసేయండి. ఇగో ఇట్లా చేశాక ఇప్పుడు ఈ ఫోటోలోకి అయితే ఎఫెక్ట్ పేస్ట్ చేసేద్దాం. ఓకే, పేస్ట్ చేశాక మళ్ళీ ఇక్కడ 97 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలోకి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇప్పుడు సెకండ్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 124 సెకండ్కి వచ్చేసి ఈ ఫోటోలోకి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ ఫోటోలు కూడా ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. తర్వాత ఈ లాంగ్ బీట్ మార్కులో ఉన్న ఫోటోని అయితే వదిలేసి మళ్ళీ ఇక్కడ 319 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఈ పక్క ఫోటోలో కూడా ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. తర్వాత ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 514 మిల్లీ సెకండ్స్కి వచ్చి ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 712 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ లాంగ్ బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ఫోటోని వదిలేసి ఇక్కడ దగ్గర బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్లోకి అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ తర్వాత 11-16 మిల్లీ సెకండ్స్కి వచ్చి ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 12-28 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలో ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ పక్కనే ఉన్న ఆ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేసి మళ్ళీ ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోని వదిలేసి మళ్ళీ 14-24 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో మళ్ళీ ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటో వదిలేసి మళ్ళీ ఈ దగ్గరగా బీట్ మార్క్స్ ఉంది కదా, ఈ ఫోటోని కూడా వదిలేసి మళ్ళీ ఇక్కడ 16-23 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలో మళ్ళీ ఈ దగ్గరగా బీట్ మార్క్ ఉంది కదా, ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ 17-12 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలో మళ్ళీ 18-2 మిల్లీ సెకండ్స్కి వచ్చి ఈ ఫోటోలోకి
తర్వాత ఇక్కడ ఈ 2 ఫొటోస్లో కూడా ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ లాంగ్ బీట్ మార్కులు ఉన్న ఫోటోను వదిలేసి 27కి వచ్చేసి ఈ ఫోటోలో మళ్ళీ ఈ ఫోటోలో 23 తర్వాత ఈ లాంగ్ బీట్ మార్క్ ఉన్న ఫోటోను వదిలేసి మళ్ళీ ఇక్కడ 4 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ 18 మిల్లీ సెకండ్స్లో మళ్ళీ ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 29 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలోకి మళ్ళీ ఇక్కడ 13 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటో ఓకే, కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇప్పుడు ఈ థర్డ్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఇప్పుడు లాంగ్ బీట్ మార్కులు ఉన్న ఫొటోస్ని వదిలేసాం కదా, ఆ ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ 21 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 419 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ 614 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. లాస్ట్ వరకు అయితే ఇలాగే లాంగ్ బీట్ మార్కులు ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే 89 మిల్లీ సెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ 12 మిల్లీ సెకండ్లో ఉన్న ఈ ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 23 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 26 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలో ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పేస్ట్ చేసిన ఎఫెక్ట్ని ఇక్కడ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫొటోస్లోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్గా ఈ లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫొటోస్లోకి అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ లాస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయాలి. కాపీ చేశాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ చాలా దగ్గరగా బీట్ మార్క్స్ ఉంటాయి. ఆ బీట్ మార్క్స్లో ఉన్న ఫొటోస్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇగో ఇక్కడనే ఇక్కడ 17 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ పేస్ట్ చేశాక ఇక్కడ 6 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 25 మిల్లీ సెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ని ఈ 3 ఫొటోస్లో మాత్రమే పేస్ట్ చేయాలి. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్ పక్కన సేవ్ ఐకాన్ని టాప్ చేసి
ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.